హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి అయితే 10 అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 10:05 అయింది. సో పాపా దయచేసి వీడియో తీస్తేప్పుడు ఊరుకున్నాం, ఏంటిది అప్పుడే మాట్లాడతా కరెక్ట్. సో ఎవ్రీన్ అయితే స్కూల్ దగ్గర వదిలేసి వచ్చామన్నమాట. అంటే చాలాసేపు అయిందిలేండి. సో నేను వచ్చేసి భారతీయ ఛానల్లో మైక్ ఆర్డర్ పెట్టాను, క్యాన్సిల్ అయింది, మళ్ళీ మైక్ ఆర్డర్ పెట్టాను అని చెప్తుంటే కదా. సో ఆ మైక్ అయితే ఫైనల్గా వచ్చేసింది ఫ్రెండ్స్. దాన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, మేము వైర్లెస్ మైక్, బ్లూటూత్ మైక్ ఆర్డర్ పెట్టడం ఫస్ట్ టైం అనమాట. అంటే పెద్దదేం పెట్టలేదు అంటే మామూలు తక్కువ రేట్లేదో పెట్టానే. ప్రస్తుతానికి నడిస్తే చాలండి. మనం పెద్ద పెద్దగా ఆడుకుంటాం అప్ప 35,000 25,000 వరకు పైన ఉన్నాయి. చిన్నది ఒక లో బడ్జెట్లో చాలా తక్కువలో ఒక 1700 అంతేలే, 10 అట్లా అంతే ఉండేది. సో అదైతే సరిపోతుంది భారతీయ ఛానల్కి. ఎందుకంటే వాయిస్ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా పెంచడానికి ట్రై చేస్తాను అనమాట. పెంచితే నాయిస్ పెరుగుతుంది, పెంచకపోతే వాయిస్ క్లారిటీ ఉండదు. సో అందుకని మైక్ ఆర్డర్ పెట్టింటే మైక్ వచ్చింది. దాన్ని ఎట్లా వాడాలో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట వైర్లెస్ మైక్. చూద్దాం, అదే బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది అనుకుంటా. నీ ఫోన్ అంటే చలో. సో ఇప్పుడైతే దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఓపెన్ చేద్దాం. ఏడాది మైక్ తీసుకో. లేదండి, నా అన్ని సర్దితి కదా. అక్కడ కారం డబ్బాల్లో పడింది. ఏది ఇది కత్తరి చుట్టంలోకి పోయి వస్తుంది అనుకోసారి వీడియో అయితే మొన్న అన్ని చెయ్యట్లు పాప మరసంగా నాకు ఏది మా పాప కూడా ఏడుదా మా ఇంటి ఓపెన్ చేస్తున్నదా అని. ఎంత బాగా ప్యాక్ చేసారు చూడండి. ఇట్లున్నది బాక్స్లోనా. ఇంకెప్పుడన్నా కానీ ఇంకా కొన్నిసార్లు ఫస్ట్ ఒక్క మైకే ఇటు పెట్టుకుంటుంటుంది. వైర్ ఇంత పెద్దగా ఉంటుండే, చిక్కు పడుతుండే. కాకపోతే ఒక్కటే మైక్ వస్తుండే, డబల్ మైక్ కూడా ఉంటున్నట్టు కదా వినోదానికి, వైర్ ఉన్నదానికి. మనమైతే వాళ్ళేం ఇంతవరకు అండి. మీది కాదు మైక్ అంటే నాయన ఆడిచ్చి. సో మైక్ వచ్చేసి అనమాట ఓపెన్ మాత్రం ఈ మైక్ ఎట్లుందో మాకు తెలియదు. దయచేసి దీన్ని తీసుకోండి అని మేము చెప్పట్లేదు చూడండి. జస్ట్ మేము ఆర్డర్ పెట్టుకున్నాం ఫస్ట్ టైం. మేము ఆర్డర్ పెట్టుకున్నామని దవ్వుకుని ఆర్డర్ పెట్టుకున్న తర్వాత బాగాలేకపోతే మమ్మల్ని తిట్టద్దండి. మాకు కూడా తెలియదు ఎట్లుంటుందో. జస్ట్ ఆర్డర్ పెట్టుకున్నాం, చూడాలి. ఒక వారం తర్వాత చెప్తాము ఉపయోగించిన తర్వాత ఎట్లుంటుంది అనేది. ఎట్లా ఓపెన్ చేయ ముందరే ఎట్లా ఇట్లా ఎంత బాగా తీతనా మైక్ ఒకటి ఉన్నది ఎట్లా? ఇవి కాదా, రెండు ఇవే కదా. అది మామూలు సెల్ పెట్టేది. ఇంకోటికి ఇది వచ్చేది చూడుగా. ఇది ఐఫోన్కి ఉపయోగించేది. ఎంత 1700 అనుకుంటాను. 1500 డెలివరీ ఛార్జ్తో సహా. బాగుండే కనెక్ట్ చేద్దామా? చేద్దాంలే. సో వీటిని ఎట్లా కనెక్ట్ చేయాలో నాకు కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్. ఒకసారి యూట్యూబ్లో చూసి దీనికి సంబంధించిన వీడియో చూసి ఎట్లా కనెక్ట్ చేయాలో కనెక్ట్ చేసి వస్తామనండి. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక మైక్ కనెక్ట్ అయింది. అండ్ ప్రస్తుతానికి మీరు వింటున్నది మైక్లో నుంచే వాయిస్.
ఎట్టుంది అనేది ఒకసారి రెండిట్ల రికార్డింగ్ అవుతుంది మీరు ఆడ గుయ్యి గుయ్యి అంటే కాదు నానబెట్టుకుంటాను అంటది నిజమ్మ. సో వాయిస్ ఏమైనా చేంజ్ అయ్యి అమ్మా ఇది పట్టుకో కింద పడే దొద్దులే మళ్ళీ దాంతో ఛార్జింగ్ పెట్టాల. సో వాయిస్ అయితే ఏమన్నా బెటర్గా ఉందా లేకపోతే మీరే చెప్పాలి. గాలి ఉండదు బయటికి పోదాం మరి గాలి 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 గాలి. సో వాయిస్ అయితే మీరు వినొచ్చు ఫ్రెండ్స్. ఏమైనా చేంజ్ ఉందా లేదా ఒకసారి చెప్పండి. అంటే నా నా ఛానల్లోకి అయితే కొంచెం తిరగలాడుతుంటాము నడుస్తుంటాము. ఫోన్ దగ్గర ఉంటుంది అనమాట. నేను ఆడ కూర్చుంటాను కదా నా దాంట్లో దగ్గర ఉంటుందా అంటే ఇట్లా మాట్లాడతాం కదా సెల్ ఇట్లా మాట్లాడతావు అదంటే రికార్డ్ చేసేటప్పుడు కూడా ఈడే ఉంటుంది. నా వాళ్ళ కాడు దగ్గర ఉంటుంది. నీ కాడే దగ్గర ఉండేది నువ్వు గాడే ఉంటావు నా నాడే ఉంటాను. అంత దగ్గర ఉన్నా కూడా మాట్లాడపడవు కదా అంటున్నా. భారతి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నా అంతే. బట్ నువ్వే మాట్లాడు అనుకుంటాను. నాకు తెలిసిందే గింత ఈ మైక్ గురించి. నువ్వు మళ్ళీ మధ్యన ఇది ఇద్దరు మనుషులు ఒక ఛానల్ కూర్చొని ఇంటర్వ్యూ చేయడము. ఇప్పుడు భారతీయ వంట ఛానల్కి అయితే గంట దూరంలో తాను ఇంత దూరంలో అంటాను కాబట్టి దానికి సరిపోతుందని చెప్దామని ట్రై చేస్తున్నాను. నా బ్లాగ్స్కి సరిపోదని చెప్తున్నాను. ఈ అమ్మాయి చెప్తుంది నా బ్లాగ్స్కే సరిపోతుంది, ఈ దానికే సరిపోతుంది లెక్కలే చెప్తుంది. నా దానికే సరిపోతుంది నీకు సరిపోదని చెప్తున్నాను. వీడియో ఉండదులే పిచ్చి మాకు మనం నీకని ఇట్లా సెల్ పట్టుకొని చూస్తాం నీకు అవసరం లేదు నా దానికైతేనే సరిపోయేది అని చెప్తున్నాను నేను. అప్పటికప్పుడే మాట తిప్పేస్తుంది మనకి. మనం ఏం చేస్తాం వీడియో ఉండదు కాబట్టి మనకి భయం లేదు. నీ ఛానల్ కంటే నా ఛానల్కి ఎక్కువ అవసరం మైక్. గాలి అయితే భయంకరంగా ఉన్నది కానీ ఇది ఎంతవరకు ఆ నాయిస్ని ఆపగలిగింది అనేది మనకి తెలియదు. చూద్దాం ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది కానీ మీకు ముందే తెలుస్తుంటుంది. సో గాలి అయితే ఎక్కడ చూసినా గాలి అయితే ఫుల్ వాయిస్ ఎంత దాకా ఇది గాలి ఏందా వినా ఎక్కుతుంది గాలి. నీకెట్లా తెలిసి మనకి ఈ రకంగా శబ్దం వినిపిస్తుంది మైక్ లోకి ఎందుకు వినపడదు. నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది దాంట్లో. అట్లా దానికి బటన్ వస్తలేము ఏమన్నా ఏముందో అది ఆన్ చేసాను మళ్ళీ ఆన్ చేసినాక ఏంటో పెట్టుకునేది మనం అంతే. ఏమో ఎంత కానీ కొంచెం బెటర్ గా ఉంటే బాగుంటది. ఫస్ట్ టైం మేమైతే ఈ మైకులు కొనుక్కోవడము ఎప్పుడు వాడలేదు. మేమైతే ఎంతసేపు వైర్ వాడుతుంటుంది స్టార్టింగ్ అప్పటి నుండి వైర్ వాడుతుంటుంది. ఈసారి ఫస్ట్ టైం కొత్త మైకులు అయితే తీసుకొచ్చాడు వినోద్ అయితే. మరి తీసుకోవాలా లేదా అంటే నేనైతే ఎవరికి తీసుకోమని చెప్పను తీసుకోవద్దని చెప్పను. ఎందుకంటే తెలుస్తుంది మాకు ఏది రికమెండ్ చేయం ఫ్రెండ్స్ ఎప్పుడు. వాడింది అయితే చెప్తాం మరి వాళ్ళైతే చెప్పలేము. అది ఎవరి ఒకరికి నచ్చింది. A few moments later. సో ఎస్ ఫ్రెండ్స్ మీకంటే ముందే నేనే చూశాను అనమాట ఇది క్లారిటీ ఎట్టుందని. ఇప్పుడే రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ తీసిన తర్వాత మైకులన్నీ తీసిన తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వచ్చి చూస్తున్నాను. వరస్ట్ అంటే ఎడిట్ చేసేటప్పుడు చూస్తాను నేను యాక్చువల్గా. ఇప్పుడే చూస్తే ఎందుకో చూడాలనిపించి కొత్త మైక్ ఆత్రం తట్టుకోలేక ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మనం ఒక 100% ఇది పని చేస్తుందని అమ్మే వాళ్ళు చెప్పినా మనం ఏం చేస్తాం ఒక 50-60% అను పని వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక 100% కాకపోయినా ఒక 50-60% ఉంటుందిలే అనుకుంటాం. నేను అనుకున్నదే 50-50 అనుకుంటా. 50లో 25% కూడా 25% అనొచ్చు అంతే. నాకు నచ్చింది ఇది ఎందుకంటే అంటే అంతవరకు 100లో 25% మాత్రం నాకు నచ్చింది. ఎందుకంటే అది కూడా ఒక బాక్సు రిసీవరు ఇవన్నీ ఏదో ఉన్నాయి కాబట్టి. ఇంకా సౌండ్ క్వాలిటీకి వస్తే పూర్తిగా డిసప్పాయింటెడ్ అయినాను ఫ్రెండ్స్ నేనైతే. దాంట్లో సగం కూడా లేదు ఇది. వాయిస్ గాలి మా చెవులకి ఎట్లా వినపడి వస్తుందో అదే రకంగా వీడియోలోకి కూడా ఎక్కేవి. ఏమి ఇది పెద్ద ఏమి ఏదో ఆపే ప్రయత్నం కూడా చేయలేదు ఇది ఆ గాలిని. ఇప్పుడు కొంచెం పెద్ద మైకులు తీసుకునే వాళ్ళు అంటారు ఇంత మైకి అదే ఎక్కువ అది ఇదని. నేనేమి మేబీ ఫస్ట్ టైం ఈ మైకులు కొనడం కాబట్టి నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటానేమో. కానీ ఈ మైక్ ద్వారా నాయిస్ క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ప్లస్ వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. ఇంతకుముందు మైక్ పెట్టుకొని మాట్లాడిన వాటికి ఏమన్నా కొంచెం ఏమన్నా వాయిస్లో డిఫరెన్స్ ఉందా లేదా చూడండి. అది పర్లేదు అనుకున్నా కూడా నాయిస్ క్యాన్సిలేషన్ బయట చేసేది మేము. కానీ ఇది ఏం ఉపయోగపడలేదని అనుకుంటున్నాను. అంటే అనుకున్నది ఇందులో లేదు.
నేను డిసప్పాయింట్ అయినాను ఫ్రెండ్స్, నాకు నచ్చలేదు. పూర్తి గాలి ఎట్లుంటే అట్లే వస్తున్నది, ఏం తేడా లేదు. అంటే మైక్ లేకుండా రికార్డ్ చేసి ఎట్లా ఉండదో అట్లే ఎక్కుతున్నది గాలి. కానీ సో ఓకే, మీరు చూస్తారన్నాను వీడియోలో ఫస్ట్ ఎట్లుంది క్వాలిటీ అనేది. నేనే చూశాను ఎడిట్ చేయడానికంటే ముందర ఆతరం తట్టుకోలేక ప్లే చేసి చూశాను ఆ వీడియోలు ఎట్లున్నాయి పైన ఇప్పుడు రికార్డ్ చేసినవన్నీ మైక్ పెట్టుకొని. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఏమాత్రం పని చేయట్లేదు దీంట్లో. నాయిస్ క్యాన్సిలేషన్ సంగతి పక్కన పెట్టినా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసి తీసుకోవద్దండి. మైక్ ఉండాలి, వైర్ అనేది లేకుండా అనుకుంటే మాత్రమే తీసుకోండి. అంతకంటే నాయిస్ క్యాన్సిలేషన్ అని అదే అని ఇదని ఇంత పెద్దవి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక వైర్ లేకుండా మైక్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఓకే. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మనం ఇంకా ఏం చేయలేం. అంటే వేరే మైకులు చాలా మంచి మంచి మైకులు ఉన్నాయండి. మనం పైసలు పెట్టే కొద్ది ఉంటాయి దాంట్లో. పెద్ద మన వారికి తీసుకున్నాము. హ్యాపీయా అంటే వైర్ లేదు అంతవరకు హ్యాపీ, కంఫర్టబుల్గా ఉండొచ్చు. లేకపోతే వైర్ ఫేక్ ఆడ పడుతుందేమో, ఆడ పైన వీడియో చేసేటప్పుడు పడుతుంది, దాంట్లో ఫేక్ ఆడ పడుతుందేమో, లేకుంటే నీళ్ళు ఉంచేటప్పుడు భీమ్ ఉంచేటప్పుడు కొంచెం ఇబ్బంది కావడము, లేయాలన్నప్పుడు అది తీసేయడము. సో ఇట్లుంటుండే, ఇప్పుడు అట్లా ఉండదు అంతే. సో అక్కడ వరకు మాకు ఓకే. బట్ నాయిస్ క్యాన్సిలేషను లేదు, ఉన్నా పని చేయదు అనొచ్చు. లేదు, అంత గాలి 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 ఎట్లా ఉండేది అట్లా ఎక్కుతున్నది. సో ఏదైనా కానీ బడ్జెట్లో తీసుకునేటప్పుడు మనం కొన్ని వీటికి సర్దుకోవాలి. సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే. సో ఛార్జింగ్ అయితే పెడదాం. ఛార్జింగ్ ఏమైనా ఉందా లేదా. ఇది సి టైప్ ఇచ్చారు ఛార్జింగ్. ఉన్నానులే 71 ఉంది ఛార్జింగ్, పర్లేదులే. వస్తుంది ఇంకా ఒక 2 రోజులన్నా రాదా ఏమైనా. అది అంతటా మనమేం ఎక్కువ సెల్లులకు వాడం కదా, అందుకే చెప్తే. సరేలే, వస్తే సంతోషమే కానీ టైం అంటే